సో ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకున్న పర్సన్, మ్యూచువల్ ఫండ్స్లో పోర్ట్ఫోలియో ఉన్న పర్సన్, ఫర్ సమ్ అన్ఫార్చునేట్లీ అతనికి ఏదైనా అయితే నామినీ మెన్షన్ చేసిన తర్వాత అతను చనిపోతే డైరెక్ట్గా ఆ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం ఆ నామినీ ఓనర్షిప్ తీసుకుంటాడా? ఇప్పుడు మనం గతంలో మిత్ర పోర్టల్ అని చెప్పి మీకు ఎవరైనా చనిపోతే అవునవును. వాళ్ళ ప్యాన్ మీది అడ్రస్ అయి పెట్టి ఎత్తుకోండి తెలుస్తాయి అని చెప్పి. ఇప్పుడు ఇన్వెస్టర్ చనిపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ హోల్డ్ చేస్తూ ఇన్వెస్టర్స్ అన్నగా చనిపోతే నామినీకి ఆ ఫండ్స్ ఆ స్టాక్స్ చెందుతాయా? అయితే నార్మల్గా మనందరం ఉన్నది పర్సెప్షన్ నామినీ అంటే నామినీకి వెళ్తాయని. నామినీ ఎవరిని బట్టి ఉంటారుగా. అవును అంటారు, జనరల్ పర్సెప్షన్ అది. ఇది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ మిస్టేక్ పీపుల్ ఆర్ డూయింగ్. ఓకే, ఇది వెరీ కాస్ట్లీ మిస్టేక్. ఐ విల్ ప్రూవ్ ఇట్ ఈ వీడియోలోనే. సో నామినీ ఈజ్ నాట్ ది రైట్ఫుల్ ఓనర్ ఆఫ్ దట్. నామినీ ఈజ్ ది ట్రస్ట్ టు మేనేజ్ దిస్ మనీ. ఓకే, ఆర్ ది నామినీ ఈజ్ ది గార్డియన్ ఫర్ దట్ మనీ. దిస్ అమౌంట్ షుడ్ పాస్ ఆన్ టు ది లీగల్ హైర్స్ ఆఫ్ దట్ పర్సన్ as per the applicable Succession Act, Hindu Succession Act, Indian Succession Act, Muslim laws, what not. సో సుప్రీంకోర్టులో 23లో శక్తి యజ్దాని అండ్ జయనంద్ సాల్గోకర్ అని ఒక కేసు ఉంది. ఆ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది నామినీ ఈజ్ ది జస్ట్ ఎ గార్డియన్ ఆఫ్ దట్ మనీ. అతని పేరు మీదకి మీ యూనిట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, మీ ఫోలియో ట్రాన్స్ఫర్ అవుతాయి, కానీ దాని బెనిఫిట్ హ్యాస్ టు బి పాస్డ్ ఆన్ టు ది లీగల్ హైర్స్ అని చెప్పింది. ఎర్లియర్ ముంబై హైకోర్టు నామినీకి ఇచ్చేసి అని చెప్పింది స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో. బట్ 23లో సుప్రీంకోర్టు ఏది ఇచ్చింది. సో బెటర్ మీరు నామినీ పెట్టుకున్నా సరే, నామినీగా ఎవరైనా పెట్టినా నామినీ గార్డెనే కాబట్టి మీరు మళ్ళీ వీల్నామా ప్రకారమే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదే వీల్నామా ఉంటే మళ్ళీ ఈ సక్సెషన్ యాక్ట్ అక్కర్లా. విల్ రాస్తే విల్ ఈజ్ ఫైనల్. మీరు ఎవరికంటే అడిగి ఎవరు సంబంధం రాసిన వెళ్ళిపోతుంది. కాబట్టి నామినీని పూర్తిగా నమ్ముకోవద్దు. నామినీ పెట్టిన లోపల వాళ్ళకి వెళ్తారని నమ్మకలేదు. ఓకే, దేర్ ఆర్ లీగల్గా సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ఇంకా లీగల్ హైర్స్ ఫైట్ చేయొచ్చు. లీగల్ హైర్స్కి వెళ్ళిపోతుంది కాస్త ఒకటి వేస్తే. బట్ అదే ఇన్స్టిట్యూట్ మీరు పెట్టిన మ్యూచువల్ ఫండ్ అతను కానీ ఎవరైనా వాళ్ళ బాధ్యత తీరిపోద్ది ఇస్తే నామినీకి. ఎస్, నామినీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంటున్నారు. నామినీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మరి దాన్ని వాడుకోవడానికి తీసి వాడుకోవచ్చు, కానీ కేసు వేస్తే నామినీ హ్యాస్ టు పే ఇట్ బ్యాక్. ఎవడు ఆపడు. అంటే యాజ్ అన్ ఇన్స్టిట్యూట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి మన బాధ్యత. వ్యక్తి చనిపోయాడు, మన రికార్డ్స్ ప్రకారం నామినీ ఎవరో నామినీకి ఇచ్చేస్తారు. అక్కడితో వీళ్ళ బాధ్యత అయిపోయింది. యాక్చువల్గా నామినీ బాధ్యత స్టార్ట్ అవుతుంది అక్కడ. బాధ్యత అనుకుంటే పండుగ అనుకుంటే అయిపోద్ది. మ్యూచువల్ ఫండ్స్ ఓకే, మన ఇన్సూరెన్స్ వాటికి కూడా అప్లికబుల్ అవుతుందా? అది ఇంకా కాంప్లికేట్ చేసి పెట్టుకున్నాం మనం. ఇన్సూరెన్స్లో 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ నామినీగా ఉంటే వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పింది. కానీ 25లో కర్ణాటక హైకోర్టు మళ్ళీ దాన్ని అలా కాదు, సక్సెషన్ యాక్ట్ ప్రకారం వెళ్ళాలి, నామినీ కాదని చెప్పింది. అయితే ఎందుకు ఇష్యూ బయటికి రాదంటే ఎప్పుడు కూడా నామినీకి ఇచ్చినాక ఎవరు ఇక్కడ ఫైట్ చేయరు మోస్ట్ ఆఫ్ ద కేస్. ఆ నామినీ ఉందంటే మనం వీఆర్ యాక్సెప్టింగ్ నామినీ కదా, నేను కాదు నామినీ ఆయనకి ఇచ్చాడు అని అనుకుంటారు. కానీ యాక్చువల్ లీగల్ హైర్ కనుక కోర్టుకి వెళ్తే దట్ అగైన్ టేకిన్ అప్ మంచి కేసు అవుద్ది హైకోర్ట్స్లో. ఇక్కడ కూడా అవేర్నెస్ లేకపోవడం ప్రాబ్లం అయి ఉండొచ్చు. అదే అవేర్నెస్ లేకపోవడమే. నామినీ అంటే ఓనర్షిప్ అన్న ఫీలింగ్ అది అంటే ఎవరు యాక్చువల్ రైట్ ఉన్న వాళ్ళు కూడా అదే నామినీ అయిపోయింది కదా ఇంకా మనకేంటి అనుకుంటున్నారు. వీళ్ళు కనుక కేసు వేస్తే ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళ బాధ్యత ఏంటి, మనిషి చనిపోయాడు, ఇది క్లెయిమ్ అమౌంట్ ఇచ్చాం, ఎవరికి ఇచ్చాం, నామినీకి ఇచ్చాం, అక్కడ వాళ్ళ బాధ్యత తీరిపోయింది. వాళ్ళ మదర్కి ఇవ్వలేదు, వైఫ్కి ఇచ్చాడు, మదర్ వెళ్ళి కేసు ఇస్తే ప్రాబ్లం వస్తుంది. మీరు అడ్వకేట్ని పట్టుకోండి. దెన్ హైకోర్టుకి వెళ్తుంది. హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏమో ఇలా అన్నది, కర్ణాటక హైకోర్టు అలా అన్నది. సింప్లెస్ట్ వే ఏంటి, లీగల్ హైర్స్కే వెళ్తుంది అని గుర్తుపెట్టుకోండి కదా. ఎస్, ఇది కూడా సిమిలర్. మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్కి ఎలా మాట్లాడము ఇక్కడ కూడా సేమ్ కండిషన్ అప్లికేబుల్. నామినీ అనే అతను గార్డియన్ ఫర్ దట్ మనీ ఆర్ ఏ ట్రస్ట్ ఫర్ దట్ మనీ. అది పాస్ ఆన్ చేయాలి ప్రాపర్గా యాజ్ పర్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, హిందూ సక్సెషన్ యాక్ట్, వాట్ నాట్, దాని ప్రకారం పాస్ ఆన్ చేయాలి కోర్టు ప్రకారం. బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, బ్యాంక్ అకౌంట్స్, పిఎఫ్ అకౌంట్స్ ఉంటాయి, వాటికి కూడా సేమ్ అప్లికబుల్ అవుతుందా? బ్యాంక్ అకౌంట్స్కి సేమ్. ఒక్క ఎక్సెప్షన్ ఎక్కడంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, పీపీఎఫ్, నాట్ ఈపీఎఫ్. పీపీఎఫ్లో నామినీ ఫైనల్ అంటున్నారు. అది సమ్వేర్ ఐ రెడ్. ఓకే, నామినీ ఇది ఇంకా మళ్ళీ సక్సెషన్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదన్నారు. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ మేబీ పెన్షన్ ఫండ్స్ అలా పెట్టారేమో, నో ఐడియా. జస్ట్ నేను చదివాను అండ్ ప్రిపేరింగ్ ఆన్ దిస్. అది మాత్రం నాకు దొరికింది సార్. ఎస్, బ్యాంకులో ఉన్న డిపాజిట్ కూడా నామినీ ఈజ్ నాట్ ది ఓనర్, ఈజ్ అగైన్ ఏ గార్డియన్. దాన్ని ప్రొటెక్ట్ చేసి అడిగి అడగాలి అంతే. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వీటన్నిటికీ ఇవి ఏవైతే అప్లికబుల్ ఉన్నాయో నామినీస్, హైర్స్ ఇవన్నీ ఓకే. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న పీపుల్కి మీరు ఒక అడ్వైస్ చేయాలంటే రిగార్డింగ్ ఈ క్లైమ్స్కి సంబంధించి కానీ నామినీకి సంబంధించి కానీ ఈ డిస్ప్యూట్స్ ఏం లేకుండా రిజాల్వ్ చేసుకోవడానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి? అల్టిమేట్ పవర్ ఈజ్ ఫర్ వీల్నామా.
అవకాశం ఉంటే నామినీలు ఎవరిని పెడతారు, వీలునామాలు కూడా వాళ్ళని పెడితే ఇంకా ఫైనల్. వీలునామాని నో వన్ క్వశ్చన్స్. అంటే మీరు స్వహస్తాలతో నా ఆస్తి, నా స్వార్జిత ఆస్తిని ఎవరికైనా ఇచ్చే హక్కు నాకుంది, అది వీలునామా రాయాలి. దాన్ని టైమ్లీ అప్డేట్ చేసుకోవాలి ఇయర్లీ. మీ అసెట్స్ పెరిగినా కొత్త వాడైనా విల్ ఈజ్ ఫైనల్. ఇంకా నామినీలో ఉన్నది విల్లో ఉన్నది ఒకటైతే ఇంకా దాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు కదా. కాస్త టైం తీసుకొని యాక్ట్ ఆన్ ఇట్. ఓకే, దెన్ దట్స్ ది అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ఇట్. మీరు స్టార్టింగ్లో క్వశ్చన్ వేసినప్పుడు ఒక మాట అన్నారు, ఇది చాలా పెద్ద కాస్ట్లీ మిస్టేక్, నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తాను ఈ వీడియోలో అని చెప్పి. మీరు దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ అది ఇస్తా అన్నారు, ఏంటది? ఇండియాస్ రిచెస్ట్ ఫ్యామిలీస్ అంటే ఏం చెప్తారు మీరు? అంబానీస్, అదానీస్. అంతవరకు మనకైతే అలవాటు అయిపోయింది కదా. ఫస్ట్ అంబానీస్, నెక్స్ట్ అదానీస్. దిస్ వీలునామా లేకపోవడం అనేది అంబానీస్ ఫ్యామిలీలో చాలా మేజర్ ఇష్యూ అయిపోయింది. 2002 జూలైలో అంబానీ చనిపోయినప్పుడు, ధీరుభాయ్ అంబానీ చనిపోయినప్పుడు, ముఖేష్ అండ్ అనిల్ అంబానీ ఉన్నారు కదా, ఆయన వీలునామా రాయలేదు. ఇద్దరికి ఏమేం చేయాలి? ఇంత పెద్ద అడ్వకేట్స్ని 25,000 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి వీలునామా రాయలేదు. డే అవుట్ అడ్వకేట్స్ ఉంటారు, ఇన్ని లీగల్ కేసులు. అబ్వియస్గా ఒక ఎంటర్ప్రైనర్ ఉంటే ఎంటర్ప్రైజ్కి లీగల్ అడ్వైజర్స్ ఉండాల్సిందే. కానీ పర్సనల్ అసెట్స్ దగ్గర ఆయన వీలునామా రాయలేదు. రాకపోవడం వలన ఇనిషియల్గా అన్నదమ్ములు ఇద్దరు బిజినెస్ కంబైన్డ్గా మేనేజ్ చేశారు. ఒకరు చైర్మన్, ఒకరు మేనేజింగ్ డైరెక్టర్. మళ్ళీ పర్లేదు, గొడవలైనవి. సమ్వేర్ 2005లో కోకిలాబేన్ అంబానీ ఇద్దరిని కూర్చోబెట్టి మొత్తం అసెట్స్ని స్ప్లిట్ చేశారు. ఆయిల్ అండ్ రిఫైనరీ ముఖేష్కి ఇచ్చి, అప్పుడున్న టెలికామ్ కానీ, పవర్ కానీ, రిలయన్స్ క్యాపిటల్ ఫైనాన్స్ కంపెనీ 3 అనిల్ అంబానీకి ఇచ్చారు. దాని తర్వాత కూడా మళ్ళీ ఇష్యూ అయింది వీళ్ళిద్దరి మధ్య, గ్యాస్ పైప్ ఏదో దాని షేరింగ్లో, దాని కాస్ట్లో అయితే సుప్రీం కోర్టు 2010లో సాల్వ్ చేసింది. అంటే ఒక వీలునామా రాయకపోవడం వల్ల అంత పెద్ద ఫ్యామిలీలో మేజర్ ఇష్యూ అయిపోయి పబ్లిక్కి వాళ్ళ వైఫ్ వచ్చి, మదర్ వచ్చి కొడుకుల్ని కూర్చోబెట్టి సెటిల్ చేసింది అన్న విషయం తెలవాల్సి వచ్చింది. అదే వీలునామా ఉంటే ఒక తండ్రికి కొడుకులు ఎవడి వీక్నెస్, ఎవడి స్ట్రెంత్ తెలుసుగా, అప్పుడు ఎలా స్ప్లిట్ చేసేవాడు, అసలు ఏది ఎవరికి ఇచ్చేవాడు. అనిల్ డేటా ఈజ్ ద బిగ్ మనీ అనుకొని చెప్పేసి కమ్యూనికేషన్ తీసుకున్నాడు, రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ ఇన్ఫోకామ్ అట్ ద టైం. ఈరోజు అది అయిపోయింది. ఈయన టెలికామ్కి వచ్చాడు, మళ్ళీ ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి అది మొత్తం అయిపోయింది కదా. సో ఓకే, అంత అనాలిసిస్ మనం చేయలేం. కానీ అనాలిసిస్ వీలునామా లేకపోవడం వలన ఇండియాలో రిచెస్ట్ ఫ్యామిలీలో వచ్చిన బిగ్గెస్ట్ డిస్ప్యూట్ రన్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? 8 years నడిచింది, 3 years. అండ్ పబ్లిక్లో రావాల్సి వస్తుంది మొత్తం విషయం. కాబట్టి మీరు ఏ మాత్రం అసెట్స్ ఉన్నా వీలునామా రాయటం మస్ట్. వీలునామా ఇస్ ఫైనల్. నామినీ గీమ్ని నడవదు. నేను నామినీ నిండి పెట్టా, దీనికి నిండి పెట్టా, నో. వీలునామా రాస్తే మీరు ముగ్గురు కొడుకులు ఒకటికి రాసినా వెళ్ళిపోద్ది, మీరు కోడలు రాసినా వెళ్ళిపోద్ది, అంతే, ఫైనల్. మీరు మీ ఫ్యామిలీ బయటోడికి రాసినా ఫైనల్. మీ స్వార్జితాన్ని మీ చేతుల్లో ఎవరికి చెందాలని రాస్తే వాళ్ళకి వెళ్ళిపోద్ది మీ ఆప్షన్స్లో. అదే మీరు రాయని పక్షంలో కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా, సక్సెషన్ యాక్ట్స్ ద్వారా లీగల్ హైట్స్ ఎవరు ఐడెంటిఫై చేసి ఎవరికి ఎంత షేరో ఆ షేర్ ప్రకారమే పంచబడుతుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా చాలా చూస్తాం. ఇన్సూరెన్స్లో మనకి మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ ఉంటుంది, MWP యాక్ట్ పెడతారు. పెట్టాక ఫస్ట్ నామినీగా ఒక వైఫ్ని పెడతాడు, తర్వాత డైవర్స్ అవుతుంది, కానీ లీగల్గా డైవర్స్ ఉండదు. అప్పుడు మళ్ళీ చనిపోతే బెనిఫిట్ ఆమెకే పోతుంది. ఇవన్నీ తెలుసుకొని ప్రాబబ్లీ వీలునామా ద్వారా దీన్ని చేసుకోవటం బెస్ట్. రెక్టిఫికేషన్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. సో అందరూ వీలునామా మీద టైం స్పెండ్ చేయండి, వీల్ రైటర్స్ని పట్టుకోండి, ప్రాపర్గా రాసుకోండి, టైంలీ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు చాలా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ IT జాబ్ చేస్తున్నారు సార్. ఈయన ఇంకొక పార్ట్ టైం జాబ్ చేసుకున్నాడు, ఎక్కడో సపోర్ట్ ఇస్తున్నాడు ఎండ్ క్లయింట్కి, కింద ముందు చేసిన క్లయింట్కి. అతను US డాలర్లో ఒక $4,000 $5,000 పర్ మంత్, ఒక 4 lakhs వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈయన మళ్ళీ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రాబ్లం కదా, కాబట్టి దాన్ని అతను మేనేజ్ చేసుకున్న క్లయింట్ని ఆ అమౌంట్ మొత్తం వాళ్ళ మదర్ అకౌంట్కి వేపిస్తారు. వేయించి ఆమెను కన్సల్టెంట్గా చూపించి, ఆమెకు వచ్చిన ఇన్కంలో 50% ఎక్స్పెన్స్గా చూపించి, రిమైనింగ్ 50K 47 ఏదో వాడుకొని ట్యాక్స్ పే చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఆ డబ్బుని ఫ్యూచర్లో తీసుకొచ్చి వాళ్ళ మదర్ దగ్గర నుంచి వాళ్ళ మదర్ పేరు మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు పొరపాటు నా పేరెంట్కి ఏమన్నా అయితే రేపు మళ్ళీ ఆ ఇన్వెస్ట్మెంట్కి నామినీ ఉన్న ఈయన సిబ్లింగ్స్ వచ్చేస్తారు. సో అలా పెట్టినా మీరు వీలునామా రాపించుకోవాలి. అన్ని కాపని ఒకే సెట్ గురించి ఒక వీలునామా రాపించుకుంటే రేపు మళ్ళీ మీ తోబుట్టులతో మీ గొడవలు ఉండవు. సో వీలునామా ఎంత క్రిటికల్. పేపర్ లేకుండా నోటి మాట మీద నడిచే రోజులు పోయినాయి కదా. సో ఇదంతా ఇష్యూ లేకుండా మంచిగా ఒక వీలునామా రాపించుకోండి. అంత ఇంపార్టెంట్ విల్ ఈజ్ మస్ట్. అందరూ విల్ ప్లాన్ చేసుకోండి. థాంక్స్.